సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఢిల్లీలో ఫాక్స్కాన్ కంపెనీ ప్రతినిధులతో సీఎం సమావేశం కానున్నారు. రేపు పార్టీ అధిష్టానంతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. తెలంగాణకు కొత్త పీసీసీ చీఫ్ నియామకం, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఎమ్మెల్యేల చేరికలపై పార్టీ పెద్దలతో రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. అనంతరం రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరణకు రేవంత్ సోనియాను ఆహ్వానించనున్నారు. తరువాత వరంగల్లో రైతు కృతజ్ఞతా సభకు రాహుల్ గాంధీని రేవంత్ ఆహ్వానించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. రేపు ఢిల్లీలో ఫాక్స్కాన్ కంపెనీ ప్రతినిధులతో సమావేశం కానున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి తేజ? అమూల్య, ఇప్పటికే అంటే రేవంత్ రెడ్డి అయితే మాత్రం మొత్తంగా పరిపాలనను అయితే మాత్రం చాలా వేగంగా కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితిగానే చెప్పాలి. చాలా శరవేగంగా కూడా అభివృద్ధిని అంటే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించాలి అనేటువంటి ఒక నేపథ్యంలోనే ఆయన అడుగులు చాలా ఫాస్ట్ గా వెళ్తున్నట్టుగానే చెప్పాలి. ఇక ప్రధానంగా చూస్తే మాత్రం ఇప్పటికే అమెరికా పర్యటన, అదేవిధంగా సౌత్ కొరియా పర్యటన ముగించుకొని వచ్చినటువంటి రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఈ రోజు ఆగస్టు 15 కావడంతో ఆయన పూర్తిగా ఈ రోజు అదేవిధంగా ప్రత్యేకించి 3వ విడత రుణమాఫీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నటువంటి పరిస్థితి కనపడింది. అనంతరం ఆయన సీతారామ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి అక్కడ గేట్లను కూడా ఆయన ప్రారంభించినటువంటి పరిస్థితి కనపడింది. సో మొత్తంగా చూస్తే మాత్రం రేపు ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే బయలుదేరి ఆయన ఢిల్లీ వెళ్ళబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి అధిష్టానం పెద్దలతో ఆయన భేటీ అవుతారు. అనంతరం అక్కడ ఫాక్స్కాన్ కంపెనీ సంబంధించినటువంటి సభ్యులతో కూడా కలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నట్లుగానే చెప్పాలి. ఇంకా ప్రధానంగా చూస్తే మాత్రం మొత్తంగా అంటే రేవంత్ రెడ్డి ప్రత్యేకించి ఢిల్లీ పర్యటనలో అయితే మాత్రం మరింత ఆసక్తికి కలిగిస్తున్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఇటు పీసీసీ నియామకం పైన కూడా చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఇంకా ఏవైతే భర్తీ చేయాల్సినటువంటి మంత్రి వర్గ విస్తరణ ఏదైతే ఉందో, లేకపోతే మంత్రి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా భర్తీ చేయాల్సిన ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేటువంటి వాటిపైన కూడా కొంత చర్చ జరిగేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగానే కనిపిస్తుంది. అట్ ద సేమ్